చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రేట్. అసలు రియల్ లైఫ్ లో ఇంత బాగా లీడ్ చేస్తున్నారంటే ఒక సందుని పెట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అల్లుడా ఇది మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ యుఎస్ లో ఉన్నాడు. యుఎస్ లో సేమ్ రఘువరన్ గారు లాగే ఉంటాడు కదా, సేమ్ అలాగే ఉంటాడు. హైట్ గానీ హైట్ అంతా అలాగే ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్నకు చూడలేదు. నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఓకే. అంత ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకు అంటే? మహా ఇష్టం, చాలా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. అవునా? ఎవరైనా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సార్ నా బ్లడ్ నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేను పంచిన ఒక బ్లడ్ రిలేషను నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు నేనెందుకు నా కొడుకు నా దగ్గర లేడు అనుకోండి, ఐఎమ్ నథింగ్, నాకు అవసరం లేదు. ఎక్కువ వెళ్ళిపోయారు ఆయన, కొడుకు దూరం అయిపోయాడు అంతే. ఓకే, అర్థమైంది. బట్ మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పర్సనల్ లైఫ్లో రఘువరన్ గారిని యాజ్ ఏ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్ ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే. తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టరు. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే, నువ్వేనా రజనీకాంత్ అని? ఆయన నువ్వేనా రజనీకాంత్ అని? నేను రజనీకాంత్ కాదు, నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే. ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇలా అంటే చేసామా అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అది అంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. టర్మ్స్ అంతా కూడా బాగుండడం అంటే సార్, మాట్లాడుకునే వాళ్ళని చేసేవాడిని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే. ఏదైనా కూడా ఇంకా వన్స్ ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం, బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం? మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. లాక్కొని పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి, మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా అయింది, తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే. ఆయన కూడా బతికుండేవాడు ఇప్పటికి. షూర్. ఓకే. ఫుల్ డ్రగ్ అడిక్షన్ సార్ ఆయన? నాకు సరిగ్గా తెలియదు. వన్ ఆఫ్ ద రీజనే ఓవర్ డ్రగ్స్ తీసుకోవటం, రైట్? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పేవారు, అందరూ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఒకసారి అంటే మామూలుగా కలిసాం, చేసాం అంతే. జాలీగా ఉంటారా? జాలీగా ఉంటాడు. అందరికి హెల్పింగ్ నేచరు, మంచి, ఎవరికైనా డబ్బులు కావాలని ఇచ్చేవాడు, అన్ని చేస్తాడు. చనిపోయే టైంకి ఫైనాన్షియల్ గా హీస్ ఓకే, నాట్ ఓకే అంత కాదు. తన్ని అదంతా కరెక్ట్ చేసుకుంది రోహిణి. అది ఆ టైంలో తనే నిలబడి మొత్తం అంతా చేసింది. చనిపోయినప్పుడు వచ్చి మొత్తం అంటే కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన తర్వాత లాస్ట్లో అవతల వాళ్ళకి మళ్ళీ తినే మొత్తం అంతా ఇచ్చేసి, తినే మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి తిని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంది. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. వదలలేదు చనిపోయే వరకు. అతను వదలలేదులేండి, అంటే ఎంతైనా ఉంటుంది కదా. అదొక బాబు దూరం అయ్యాడని ఒకటి ఆయనకి. తప్పేముంది, ఆమె కూడా బాబు చెడిపోతాడే ఉన్న ఒక ఆలోచన ఉండొచ్చు యాజ్ ఎ మదర్ గా. అది మనకి అంటే ఇన్నర్ మనకి తెలియదు కదా, మనకి అంత
లేదు. కొన్ని నాట్ల వరకు కొంతవరకే వెళ్తాం, Hmm. అంతకుమించి మనం వెళ్ళకూడదు. ఓకే. ఇది